అడుగుతానని అధ్యక్ష, ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేస్ కి అప్లికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా, ఎందుకంటే క్రాప్ లోన్ ప్రభుత్వం మాఫీ చేస్తామన్న తర్వాత ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పొలాన్ని అమ్ముకుందామంటే కూడా మరి ఈ రోజు పొలం అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంఆర్ఎస్ అంతా కూడా క్రాప్ లోన్ ఉంది కాబట్టి మీకు మేము రిజిస్ట్రేషన్ చేసి ఏమో అని చెప్తా ఉన్నారు. కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా. రెండోది ఏంటంటే 1,00,000 రూపాయల లోపు అందరికీ మాఫీ చేస్తామన్నారు, కానీ మాఫీ కాలేదు అధ్యక్ష. నా దగ్గరనే ఇప్పుడు హరీష్ రావు గారు ఒకటి కోట్ చేయడం జరిగింది. ఒక సొసైటీలో 240 మెంబర్స్ 1,00,000 లోపు ఉన్నటువంటి రైతులు ఉంటే కేవలం 140 మందికి మాఫీ అయింది. ఇంకొక సొసైటీలో 600 చిల్లర మంది ఉంటే కేవలం 400 మందికి మాత్రమే మాఫీ అయింది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా, ఎందుకు అధికారులు చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకు రుణమాఫీ కాలేదనేది. కాబట్టి దాన్ని మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏంటంటే మరి కొన్ని అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల పరంపోగులు గాని ధర్నీ అప్లికేషన్స్ గాని ఇవన్నీ పెండింగ్ లో ఉండడం వల్ల వారికి కూడా రుణమాఫీ కాలేదు. మీరు అవాస్తవం మాటలు ఇక్కడ సభలో చెప్పి మరి తప్పుదో పట్టియదు. రైతులు రుణమాఫీ కోసం మరి పాలాభిషేకం చేసినని చెప్తా ఉన్నారు. పాలాభిషేకాలు ఎక్కడ జరిగినాయి? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకాలు జరిగిన తర్వాత రైతు సంబరాల్లో ఒక్క రైతు కూడా లేదన్న విషయాన్ని స్పష్టంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. మళ్ళీ ఇంకోటి, MFSN ఛానల్ కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.